మన ఇంటి దగ్గర నుంచి R&B గెస్ట్ హౌస్ దాకా వచ్చాం. మా నాయకులు కార్యకర్తలు అంతకుముందు కూడా చాలా మంది ఇక్కడ వచ్చి ఉన్నారు. సరే ఇక్కడ ఉండకూడదు, కొన్ని ఆంక్షలు ఉన్నాయని చెప్పారు. 4th టౌన్ సిఐ రోసే గారు వచ్చి, సార్ మీకు ఇక్కడ R&B గెస్ట్ హౌస్ దగ్గర పర్మిషన్ లేదు, కాలేజ్ దగ్గరికి వెళ్ళండి, మీ చంద్రశేఖర్ రెడ్డి గారు కాలేజ్కి పెట్టుకుంటామని అన్నాడు. అన్న తర్వాత అందరం కూడా అక్కడికి వెళ్ళాం. చాలా మౌనంగా శాంతియుతంగా వెళ్ళిన తర్వాత టౌన్ డిఎస్పీ గారు అక్కడ బ్యారికేడ్స్ కట్టేసి రోడ్లు దొవ్వించేసి మమ్మల్ని బయటకు రానియకుండా చేశారు. అయితే మేమందరం అది గమనించి బయటకు వచ్చాం, రోడ్ల మీదకి వచ్చాం. మా వాళ్ళందరినీ కొట్టారు, లాఠీ చార్జీ చేశారు, నన్ను దోసేశారు. ఇదిగోండి ఓళ్లు పెట్టి గీసేశారు పోలీసు. అతను ఎవరో కూడా నేను గుర్తుపడతాను, ఒకవేళ పేరు తెలియకపోయినా గుర్తుపడతాను. ఇది మంచిదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఉంటుంది, అధికార పక్షం అనేది ఉంటుంది. ఈరోజు అదృష్టం కొద్దీ నువ్వు అధికారంలో ఉన్నావు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఇది పద్ధతి అని అడుగుతున్నా. పోలీసులు చెప్పిన ప్రకారం మేము గౌరవించి కాలేజ్ దగ్గరికి వెళ్తే మమ్మల్ని అడ్డుకున్నారు. నేనైతే ఒకటే చెప్తున్నా, మా నాయకుడు రావాలి, మేము స్వాగతం పట్టి ఇంటికి తీసుకెళ్లాలి. అప్పుడు దాకా నేను